హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే హ్యాపీగా ఉన్నాను ఇవాళ. అందుకే ఇవాళ మార్నింగ్ లేచి పూజ చేసి కొంచెం అలా పాజిటివ్ వైబ్స్తో ఉన్నాను అన్నమాట నేను. Did you bath already? Yeah. Oh, good. Did you sleep well? Yeah. What are you wearing? Do you look good? Yeah. Yeah? So What are you making? Are you making a surprise? yes, I'm making a surprise for you. I'm making sweet Maggie. Yay. Shall we do puja today? This is Maggie. Yeah, different one. And also pulihora. Say pulihora. Pulihora. Yes, pulihora. సో దిస్ ఈస్ జస్ట్ అ రెగ్యులర్ డే ఇన్ మై లైఫ్. ఆ రోజు పూజ చేయడానికి ప్రసాదం రెడీ చేస్తున్నాను అనమాట. పులిహోర ఇంకా సేమియా చేస్తున్నాను. అకిరాకి సేమియా అంటే చాలా ఇష్టం. సేమియాని వాడు స్వీట్ మ్యాగీ అంటాడు అనమాట. శ్రవణ్కేమో పులిహోర ఇష్టము. నాకైతే ఏంటంటే జస్ట్ ఆ పాజిటివ్ వైబ్స్ రావాలి అని అంటే పులిహోర ఇంకా ఏదైనా స్వీట్ చేసుకుంటే ఆ రోజు ఒక ఫెస్టివల్ వైబ్ వస్తుంది అనమాట. సో జనరల్గా అయితే ఆఫీస్కి వెళ్తూ ఉంటాం. ఆ రోజు అలా పూజ చేయడానికి సరిపోదు. నేనైతే రోజు చేయను. జస్ట్ టైం దొరికినప్పుడు ఎప్పుడైనా వీకెండ్స్ కూర్చొని ఇంకా కొంచెం పీస్ఫుల్గా చేసుకుంటాను అనమాట. సో ఆ రోజు కూడా అలానే కొంచెం ప్రసాదం అలా చేసి పూజ చేసుకున్నాము. అకిరాకు కూడా కొన్ని శుక్లాంబరద్రం ఇలాంటి చిన్న శ్లోకాలు చెప్పిస్తే వాడికి కూడా కొంచెం పూజ చేసిన ఫీలింగ్ వస్తుంది కదా. చిన్నప్పటి నుండి మనం నేర్చుకున్నది కాస్త పెద్దగా కూడా అలవాటు అవుతాయి అన్నట్టు వాటితో కూడా అప్పుడప్పుడు చెప్పిస్తూ ఉంటాను అనమాట. సో ఇక్కడైతే మల్టీ టాస్కింగ్ చేస్తున్నాను. ఒక సైడ్ పులిహోర, ఒక సైడ్ స్వీట్ చేస్తున్నాను అనమాట. దానికోసం డ్రై ఫ్రూట్స్ అలా కొంచెం రోస్ట్ చేసుకొని పక్కకేమో అక్కడ పులిహోర చేస్తున్నాను. ఇంకా మీరు చెప్పండి, ఏం చేస్తున్నారు? మీరైతే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? Hello. ఎలా ఉన్నారు అందరూ? How are you all? How are you? Ball 10? No, level 5. Red ball 5? Are you playing red ball 5? No, I know! It's Oh my god. coming. I do that levels. Oh, you're in the 35th level. Oh no, 51 level. Okay. Doing levels. Oh, that was time that deep! ఇది గేమ్సే లోకం. గేమ్సే లోకం అనమాట. ఎప్పుడు గేమ్స్ ఆడుతూ ఉంటాం. సో ఇక్కడ పులిహోర ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. స్వీట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయే స్టేజ్కి వచ్చిందనమాట. సో ఫైనలీ దే రెడీ. అండ్ దెన్ అప్పుడే శ్రవణ్ వచ్చాడు. శ్రవణ్ వచ్చి కలుపుతున్నాడు ఇప్పుడు లాస్ట్లో. ఎంతైనా కొంచెం శ్రవణ్ చేతి పడితే ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ అవుతుంది అనమాట. సో చూడండి, మేమిద్దరం మ్యాచింగ్ అక్కడ. ఇక్కడ పూజ చేసుకుంటున్నాము. ఏంటంటే కొన్ని మంత్రాలు అలా చదివేసి మెయిన్గా హనుమాన్ చాలీసా ఇద్దరికి అలవాటు అనమాట. పూజ చేసేటప్పుడే కాదు, రోజు నైట్ అలా కంపల్సరీ ఒకసారి హనుమాన్ చాలీసా చదివేసి పడుకుంటాము. ఎందుకో అదొక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేస్తుంది. అయిపోయింది పూజ. అకిరా మాత్రం స్వీట్ మ్యాగీ ఒక్కటే తింటాడంట, మిగతా తినాడంట. సో వాడి కోసం ఇంకా మళ్ళీ ఆ డ్రై ఫ్రూట్స్ అవి దాంట్లో రావద్దు, నార్మల్ స్వీట్ మ్యాగీ కావాలి. సో డ్రై ఫ్రూట్స్ అన్నీ నేను తింటున్నాను. స్వీట్ మ్యాగీ మొత్తం అకిరా తినేస్తాడు. సో పులిహోర ఉంటుంది, మంచి పులిహోర తిన్నాను. 2019 వరకు మీకు తెలిసి కొన్ని వ్లాగ్స్ అయితే పెట్టాను. అవంతా అన్ని ఫ్యామిలీ కోసం చేసిన వ్లాగ్సే. మెయిన్గా ఏంటంటే ఇక్కడ మేము చూసిన ప్లేసెస్, మా మమ్మీ వాళ్ళు, మా అత్తమ్మ వాళ్ళు చూడాలని చేసిన వ్లాగ్సే. సో నేను ఎప్పుడు ఇలా వాయిస్ ఓవర్ కానీ ఏది ఇవ్వలేదు. బట్ ఇప్పుడు అంటే అప్పుడు చేసిన వ్లాగ్స్ అన్నీ కూడా
నేను ఇప్పటివరకు చూసుకుంటూనే ఉంటాను. సో ఈవెన్ ఇప్పుడు మేము ఉండేది పెన్సిల్వేనియా. సో అప్పుడు చేసిన వ్లాగ్స్ అన్ని మోస్ట్లీ న్యూజెర్సీ, న్యూయార్క్ ఏరియాలో నుండే చేశాను. అండ్ తర్వాత నేను వర్క్ చేసినప్పుడు టెక్సస్ ప్లేస్లో ఉండే. సో మోస్ట్లీ ఆ టెక్సస్, శాన్ ఆంటోనియా ఈ వ్లాగ్స్ కూడా కొన్ని ఉన్నాయి. అండ్ మేము వేగస్ వెళ్ళిన టూర్, న్యూయార్క్ వెళ్ళినవి కొన్ని మంచి మంచి వ్లాగ్స్ ఉన్నాయి. అవి ఇప్పుడు కూడా చూసుకొని హ్యాపీ ఫీల్ అవుతాం. మోస్ట్ హ్యాపీయెస్ట్ డేస్ ఆఫ్టర్ మ్యారేజ్ అంటే ఒక 1 year 2018 to 2019 అనమాట. సో ఆ మెమరీస్ అన్నీ ఇప్పటివరకు నేను చూసుకుంటూ ఉంటాను. ఈవెన్ మా మమ్మీ వాళ్ళైనా చూస్తూనే ఉంటారు. ఇన్ని ఇయర్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ 6 years అయింది ఇప్పుడు 2018 నుండి అంటే. బట్ స్టిల్ ఆ మెమరీస్ అన్ని స్టిల్ ఫ్రెష్గా ఉన్నట్టు అనిపిస్తుంది ఆ బ్లాగ్స్ చూసినప్పుడు. అండ్ ఇంకా తర్వాత 2019 తర్వాత ఈ కోవిడ్, ప్రెగ్నెన్సీ ఇవన్నిటి వల్ల అసలు టైం అయితే దొరకలేదు. సో అలా స్టాప్ చేస్తాను అనమాట. ఇంకా అక్కడ చిన్నగా కూడా ఉన్నాడు కాబట్టి ఇంకా మొత్తం ఫుల్ కంప్లీట్ కేర్ అంతా వాడి సైడ్ వెళ్ళిపోయింది. సో నేను చెప్పా కదా, ఓన్లీ బ్లాగ్స్ ఏంటంటే మా మమ్మీ వాళ్ళు, అత్తమ్మ వాళ్ళు అకిరా ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ ఎందుకు స్టార్ట్ చేశాను అని అంటే, అకిరాకి ఇప్పుడు 4 years వచ్చాయి మొన్న. సో వాడు చిన్నప్పుడు చేసే పనులన్నీ చాలా క్యూట్గా ఉంటాయి. అవన్నీ వాళ్ళు అక్కడ ఉండి మిస్ అవ్వకూడదని మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. అండ్ ఆల్సో మాకు కూడా ఇన్ ఫ్యూచర్ చూసుకుంటే, అరే చిన్నప్పుడు ఇంత క్యూట్గా ఉండేవాడు, ఇవన్నీ చేసేవాడు, అరే ఇన్ని ప్లేసెస్ చూసాము అని మెమరీస్ అన్నీ ఫ్రెష్గా ఉండాలని మాత్రమే. సే హాయ్ టు దెమ్. My phone turned off. Your phone turned off because charging is gone. చూసాడు వచ్చాడు. మేమిద్దరం మ్యాచింగ్ ఇవాళ. లెట్స్ సే హాయ్ టు దెమ్. సే హాయ్ టు యువర్. ఆల్సో ఇంకొక విషయం ఏంటంటే, అకిరా కూడా ఈ గేమ్ బ్లాగ్స్ అన్ని చాలా చూస్తాడు అనమాట. ఇప్పుడు ఏదైనా గేమ్ డౌన్లోడ్ చేశాడు అనుకోండి, అసలు వాడు ఫోన్ చూడాలి. శ్రవణ్ ఫోన్ అయినా వాడికి అంటే లైక్ వాడు శ్రవణ్ పాక్ ఫోన్ వాడికి ఇచ్చాడు అనమాట. సో దాంట్లో పేజెస్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని ఉంటాడు అనమాట, గేమ్స్ అన్నీ. సో ఆ గేమ్స్ కూడా ఎలా ఆడాలనేది మనకు తెలీదు, వాడికి మాత్రం అన్ని ట్రిక్స్ అండ్ టిప్స్తో సహా తెలిసి. అంటే ఎలా తెలుస్తున్నాయి వీడికి అనుకుంటే, యూట్యూబ్ బ్లాగ్స్ చూస్తాడు అనమాట. యూట్యూబ్ బ్లాగ్స్ లైక్ ఈ గేమ్స్ ఎలా ఆడాలి, దాంట్లో ట్రిక్స్ ఉంటాయి కదా, అవన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు. సో వాడు అవి ఫస్ట్ చూసుకుంటాడు, తర్వాత వీడు ఆడడం స్టార్ట్ చేస్తాడు. అసలు ఎంత స్పీడ్గా షార్ప్గా ఆడతాడంటే గేమ్స్ అయితే మనం కూడా ఆడమంటాం. సో అలా అనమాట. అండ్ వాడు కూడా స్టార్ట్ చేశాడు ఫస్ట్ టైం అన్నాడు, మమ్మీ ఐ షుడ్ హ్యావ్ మై ఓన్ ఛానల్ అనగానే నాకు గుర్తొచ్చినాడు, మన ఛానల్ ఉంది కదా శ్రహర్ష్ వ్లాగ్స్, వై డోంట్ వి స్టార్ట్ ఇట్ అగైన్ అని మళ్ళీ స్టార్ట్ చేసాం అనమాట. సో అది స్టోరీ. అండ్ ఆల్సో ఇన్ని రోజుల నుండి అనుకుంటున్నా కానీ మర్చిపోతున్నా. బేసిక్గా ఎప్పుడు అన్ని వ్లాగ్స్లలో అకిరా అని, శ్రవణ్ అని వాళ్ళిద్దరు పేర్లు చెప్తాను. మరి నా పేరు ఎవరికైనా తెలుసా లేదా అని డౌట్ వచ్చింది. నేను నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీయే కాబట్టి వాళ్ళకైతే నా పేరు తెలుసు అన్నట్టు కంటిన్యూ అయిపోయాను. సో ఇన్ కేస్ ఎవరైనా న్యూ సబ్స్క్రైబర్స్ ఉండుంటే, నా పేరు హర్షిని, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో యా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే వ్లాగ్స్ చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయండి. సో ఎమోషనల్ బాండింగ్ అయితే ఉంటుంది. నేను వాళ్ళతో ఎప్పుడు అంటూ ఉంటాను. ఈవెన్ మేరీల్యాండ్ ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు అనిపిస్తుంది లైక్ ఇక్కడ మా మమ్మీ వాళ్ళు లేకపోయినా కూడా మేరీల్యాండ్కి వెళ్తే నాకు ఆ ఫీలింగ్ ఉంటుంది. అదొక బాండింగ్ అనేది వచ్చేసింది. లైక్ ఈవెన్ అక్కడికి వెళ్ళి వచ్చేస్తున్నప్పుడు కూడా బాగా అనిపిస్తుంది అనమాట. మొన్న ఈవెన్ మా బర్త్డేకి కూడా ఫ్రెండ్స్ వచ్చి వెళ్ళిపోయినప్పుడు అరే సైలెంట్ అయిపోద్ది అనమాట. మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళము అక్కడ ఉన్నప్పుడు. అంటే ఈవెన్ గుడ్ అండ్ బ్యాడ్ డేస్ బోత్ అన్నిట్లో అందరం కలిసే ఉన్నాం కాబట్టి ఆ మెమరీస్ అన్నీ కూడా ఉన్నాయి. బాగుండేది యాక్చువల్లీ. నేను వ్లాగ్స్ అప్పుడు కూడా స్టార్ట్ చేసి ఉంటే అప్పుడు కూడా షేర్ చేసుకోవాల్సింది. కాకపోతే చెప్పా కదా, అసలు ఇట్స్ టూ హెక్టిక్ ఫర్ మీ. కొన్ని ఇంకా అంతే అయిపోయింది, టైం అయిపోయింది, ఇప్పుడు ఏం చేయలేము. బట్ యా, మేము మళ్ళీ కలిసినప్పుడు పక్కా అందరినీ ఆ మెమరీస్ కూడా బ్లాగ్స్లో కంపల్సరీ క్యాప్చర్ చేసి నెక్స్ట్ మర్చిపోకుండా ఉండాలి కదా మనం. అన్నీ 60 years అప్పుడు కూడా చూసుకోవాలి. ఓకే, నాకు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, నాకు కట్ ఫ్రెండ్స్.
తెలుసు. ఇలా కొట్లాడుకునే వాళ్ళం. యాక్చువల్లీ తులసి మిస్ అయింది లాస్ట్ టైం. మేమిద్దరం ఫుల్ కొట్లాడుకుంటాం అనమాట. కొట్లాడుకుంటాం అంటే లైక్ శత్రువులు ఏం కాదు, బట్ స్టిల్ ఇట్లేంటి నన్ను ఎవరు ఏమన్నారు బేసిక్గా మిగతా వాళ్ళు. తులసి మాత్రం ఎప్పుడు చూసినా నాకు రివర్స్ పంచ్ చేస్తుంటుంది, నేను ఓడిస్తూ ఉంటాను, కొట్టుకుంటాను కూడా ఒక్కొక్కసారి. సో మిస్ యూ తులసి. అండ్ సుప్రీత ఆల్సో. సుప్రీత అసలు మోస్ట్ ఎమోషనల్ ఫ్రెండ్ నాకు. తను మంచిగా జాబ్ వచ్చేసి వెస్ట్ సైడ్ వెళ్ళిపోయింది, వాషింగ్టన్ సైడ్. ఇంకా మరి అక్కడ నేను ఫ్లైట్ వేసుకొని బర్త్డేకి రమ్మంటే కొడుతుంది నాకు, కాబట్టి రాలేదు. అండ్ అరవింద్, ఇక ఇంకొంతమంది ఫ్రెండ్స్ అందరు మిస్ అయిపోయారు. మా చెల్లి కూడా వాషింగ్టన్లోనే ఉంటుంది, తన పేరు రష్మిని అన్నమాట. సో అందరం ఇక్కడే ఉన్నా కూడా కలవాలంటే ఒక ప్లానింగ్ చేసి మరీ స్కెచ్ చేసి మరీ రావాల్సి వస్తుంది. బట్ స్టిల్ విల్ సమ్హౌ ప్లాన్ అండ్ ట్రై టు విజిట్ ఈచ్ అదర్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. సీ యూ సూన్. Like, share, and subscribe to Saya's Vlogs. Smell of spring.